ఒకే రాష్ట్రంలో 2 బోర్డులు అవసరమా? ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయండి. రాష్ట్ర విద్యాశాఖకు కేంద్ర విద్యాశాఖ ఆదేశం. హైదరాబాద్ జూలై 4 రాష్ట్రంలో 1 నుంచి 12 తరగతుల వరకు 2 బోర్డులు అవసరమా? 10వ తరగతికి ఒక బోర్డు, ఇంటర్లో మరో బోర్డు ఉండటమేంటి అంటూ కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ప్రశ్నించింది. ఒకే కరిక్యులం, ఒకే సిలబస్, ఒకే పరీక్షా విధానం ఉండాలన్నది కేంద్రం నిర్ణయంగా కనిపిస్తుంది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించగా పాఠశాల విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో 2 బోర్డులు ఉండటంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. 2 బోర్డులను విలీనం చేయాలని సూచించగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో 10వ తరగతి వరకు పాఠశాల విద్య, 11, 12 తరగతులను ఇంటర్ బోర్డు నిర్వహిస్తున్నాయి. 8 రాష్ట్రాల్లో ఒకలా, సిబిఎస్ఈ సహా 21 రాష్ట్రాల్లో మరోలా ఉండటంతో 8 రాష్ట్రాలను కేంద్రం దారికి తెచ్చుకునే పనిలో పడింది. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్స్ రద్దు చేయడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 100 మార్కులకు పరీక్షను ఎలా నిర్వహిస్తారని నిలదీసింది. వొకేషనల్ కోర్సులకు సర్టిఫికెట్లు ఇస్తున్న తీరు సవ్యంగా లేదని కేంద్ర విద్యాశాఖ చెప్పినట్టు సమాచారం. ఇంటర్ విలీనం తప్పదా? తాజా పరిస్థితులు చూస్తూ ఉంటే ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. బుధవారం విద్యాశాఖపై రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలోనూ ఇదే విషయంపై తీవ్ర చర్చ జరిగింది. 9 నుంచి 12 తరగతులు ఒకే దగ్గర నిర్వహించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం విద్యాశాఖ ఆదేశాల తర్వాతే సీఎం సమీక్షించడం, విలీనానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ నడుస్తుంది.